ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధాన ఆదరణ మనందరికీ విశేషంగా మేలు విడిచి వెళ్ళిన తన భర్త ప్రతాప్, కుమారులు, కోడళ్ళు, రక్త సంబంధులు అందరికీ విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.
రక్షించును మాహితుడు ఉన్నత లోక ప్రయాణికులం మా తండ్రి గృహము గమ్యం ఈ దీనుల దేహము మహిమను దాల్చును ఈ దీనుల దేహము మహిమను దాల్చును బూరధ్వనులు వినగా బూరధ్వనులు వినగా. సోదరి మేరీ భౌతికాయాన్ని మనం దేవుని వాక్యం ఆయన చిత్తానికి సంబంధించి మనం మండిగా అప్పగించబోతుండగా దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు మనము తీసుకుందాం. పదకొండవ అధ్యాయము 25-26 వచనాలు మన ప్రభువారు తానే స్వయంగా సెలవిచ్చిన మాటలు ఇవి. నేను చదువుతున్నాను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. 24 కూడా. మార్త ఆయనతో 23 యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. ప్రియమైన మా తండ్రి, సోదరి మేరీ భౌతికాయాన్ని మీ చిత్రానికి వాక్యానికి సంబంధించి మంటిగా అప్పగించి తెచ్చి ఉన్నాము. ఈ కొన్ని నిమిషాలు మాకు దీవించము. యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి అని ప్రభువైన దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజున భౌతికాయాన్ని మేరీ ఆమె దేహాన్ని మనం మంటిగా అప్పగిస్తున్నాము. మనం సమాధి చేసేది మేరీని కాదు, మేరీ భౌతికాయాన్ని. మరి మేరీ సంగతి ఏంటి? ఆమె లేదు, ఇందాక మనం చూసుకున్నాం ఇంటి దగ్గర, నేను వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండుట నాకు మరి మేలు అని. కనుక ఆమె లేదు, ఆమె ప్రభుతో ఉండపోయింది. ఆమె విడిచి వెళ్ళిన భౌతికాయాన్ని మట్టికి అప్పగిస్తున్నాం. సులభంగా అర్థం కావాలంటే ఇంకో మాట చెప్పచ్చు. పాము కుసు విడుస్తుంది, చూస్తే అది పాములాగానే కనపడుతుంది. పాము లేదు అక్కడ, ఒకటి కుసుమే. కాబట్టి అలాగే మేరీ లేదు, మనం సమాధి చేసేది ఆమె విడిచిపోయిన భౌతికాయం. ఆమె వెళ్ళింది ప్రభుతో కూడా ఉండడానికే. అయితే ఈ భూస్థాపన కూడా ఒక నిరీక్షణతో మనం చేస్తున్నాం. ప్రభు చెప్పారు 23-24 వచనాలలో, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. లాజరు చనిపోయినప్పుడు ప్రభు సమాధి దగ్గరకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన మాటది, నీ సహోదరుడు లాజరు మరలా లేచును అని. కనుక పునరుత్థానాన్ని గురించి మన ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఆయన ఇంకా మరణించలే, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన పునరుత్థానము కాలేదు. ఆయన ప్రభు తెలుసు అదంతా ఆయన చేయబోతాడు. కాబట్టి పునరుత్థానం అనేది ఉంటుంది, జరుగుతుంది అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరును గురించి ఆయన సెలవిచ్చాడు. ఆయన అంటూ ఈ మాట ఇంకో మాట అన్నాడు, నీవు నమ్ముచున్నావా అని. కాబట్టి ఈ రోజున మేరీని గురించి మనం ఈ వాక్య ప్రకారం చెప్పుకుంటే మేరీ తిరిగి పునరుత్థానం అవుతుంది, ఆమె తిరిగి లేస్తుంది. నీవు నమ్ముచున్నావా? కాబట్టి ఎవరు నమ్ముతారు? ఎవరికి ఆ నిరీక్షణ నిశ్చయిత ఉందో వారు నమ్ముతారు, అందరూ కాదు. కనుక ఈ ప్రకారం ఆ నమ్మకంతో విశ్వాసంతో
మేరీ యొక్క భౌతికాయని మనం మంటికి అప్పగించబోతున్నాము. ఇది ఎప్పుడు అనే విషయానికి మనం వస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన కుమారుని శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదురు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ కాలం ప్రభు అయిన క్రీస్తు యొక్క రెండవ రాకడ. పౌలు అన్నాడు ఆ విషయానికి వచ్చి మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాస్తున్న 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో పౌలు మాట్లాడుతుంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను గురించి చెబుతూ, ఇదిగో ఆయన బోర శబ్దంతో, దేవుని బోరతో ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు, అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఆ నిరీక్షణతోనే, నిశ్చయంతోనే మేరీ భౌతికాయాన్ని మనము మంటికి అప్పగిస్తూ ఉన్నాము అని. 25వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ ఎవరు బ్రతుకుతారు అనే విషయాన్ని గురించి మనము చూస్తాం. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. మేరీని గురించి అది మనకు బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ నిలబడిన ఎవరినైనా సరే ఒక మాట ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు బ్రతుకుతారు అని. అది ఈ బ్రతకడం అనేది నిత్య జీవము కొరకై ప్రభుత్వం ఉండడానికి. కాబట్టి మరణించిన ప్రతి మానవుడు, సమాజమైన వాడు, ఇంకేమైనా కానీ వారందరూ తిరిగి లేస్తారు. అందుకనే జీవ పునరుత్థానం వేరే, తీర్పు పునరుత్థానం వేరే. కాబట్టి క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచి చనిపోతారో అలాంటి వారు జీవ పునరుత్థానంలో పాలు పొందుతారు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మన విషయమై ఈ సంగతి గురించి మనం ఆలోచించుకున్నాం. విశ్వాసం ఉంచడం అంటే అది చాలా చులకనగా మనం ఎంచుతూ ఉంటాం. అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో యేసుప్రభు వారు గుడ్డివాని కన్నులు తెరిచిన తర్వాత మరలా వాడు తటస్థమైనప్పుడు ఒక ప్రశ్న అడిగాడు యేసయ్య. ఏమని అడిగాడు? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ నిలబడిన మన అందరి జీవితాల్లో కూడా ప్రభు సూటిగా నిన్ను అడుగుతున్న ప్రశ్న ఇదే. ఏమయ్యా, ఏమ్మా, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతున్నాడు. అటు విశ్వాసం మన పాప క్షమాపణ తీసుకొస్తుంది, అటు విశ్వాసం మనకు రక్షణ దయచేస్తుంది, అటు విశ్వాసం మన నీతిగా తీరుస్తుంది, అటు విశ్వాసం మనలో వచ్చి దేవునికి దాటిస్తుంది, అటు విశ్వాసం మన దేవునితో సమాధాన పరుస్తుంది. కాబట్టి ఈ చిన్న ప్రశ్న యేసయ్య వేసింది. ఈ పూట మీ ముందు ఉంచుతున్నాను. నీవు దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు వ్యక్తిగతంగా రక్షణార్థమైన విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? విశ్వాసం ఉంచుంటే నీ పాపాలు క్షమించబడ్డాయా? రక్షణ పొందావా? నీతిగా తీర్చబడ్డావా? ప్రభుని ఆరాధించి ధనపరుస్తున్నావా? ప్రభుని సేవిస్తున్నావా? అది సజీవమైన విశ్వాసం, మృతమైన విశ్వాసం కాదు, క్రియలు లేని విశ్వాసం కాదు. కాబట్టి మేరీని గురించి మనం రెండో విధంగా మాట చెప్పుకుంటున్నాము. ఆమె విశ్వాసం ఉంచి చనిపోయింది కనుక క్రీస్తు ప్రభువు రెండవ రాకల్లో ఆమె తిరిగి లేస్తుంది అని. నీవు నేను కూడా అట్టి విశ్వాసం నుంచి రక్షణ పొంది చనిపోతే ఆ మొదటి పునరుత్థానంలో మనం పాలు పొందుతాము. చివరిగా 26వ వచనం, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఇదే మాట ఇది. ఎన్నటికి చనిపోడట. పుట్టుట గిట్టుట కొరకే అని పెద్దలు చెప్పారు. బైబిల్ చెబుతుంది 9:27 ఏప్రిల్ పత్రికలో మనుషులందరూ ఒక్కసారి మరణించు. మరి ఇక్కడేంటి మళ్ళీ యేసయ్య వాడెన్నటికీ చనిపోడు అంటాడే. ఇదేమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రెండవ రాకల్లో ఆయన మేధావుడే వచ్చినప్పుడు ఆ రోజుకు ప్రభు అయిన క్రీస్తులో విశ్వాసం రక్షణ పొంది ఎవరైతే జీవిస్తున్నారో, శరీరంలో ఉన్నారో వారికి ఇక చావు ఉండదు. ఇలాంటిది ఉండదు. మన చావు ఉండదు, పెట్టే అవసరం లే, ఇలాంటి అవసరం లే, స్థలం అవసరం లే. మరి మనమేమవుతాం?
పౌలు అన్నాడు, ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అన్నాడు, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అన్నాడు ఏమని, ఆ మీదట సజీవుడమై నిలిచిండు మనం మార్చబడదు కనురెప్ప పాటలో. అది ప్రభు ఇక్కడ మరి మాట చెప్పాడు. కాబట్టి మన ప్రభు రాకడ కొరకై ఎదురు చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని పోబడతాం. ఒకవేళ మరణించినా తిరిగి లేస్తాం, విశ్వాసం నుంచి రక్షణ పొందాలి. ఒకవేళ మరణించకపోయి ప్రభు రాకడలో సజీవులంగా ఉన్నా ప్రభు అయిన క్రీస్తు రాకడలో అలాగ మనము మార్చబడిన వారిపై మనలో పోయి పోబడతాం. చివరికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతిలే అక్కడ మళ్ళీ ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు మేఘముల మీద మధ్యాకాశానికి. ఆ మాట వారితో కూడా, మేరీతో కూడా. అందుకనే మనం ఆ ధైర్యపడం. మేరీని మళ్ళీ మనం కలుసుకుంటాం. పక్కరండి అమ్మా, పక్కరండి, తర్వాత పక్కరండి. కనుక ఇది మనకుండే నిరీక్షణ. మరణం ఈరోజు మేరీని మన నుంచి ఎడబాపింది, దూరం చేసింది, భౌతికంగా దూరం చేసింది. అయితే ఒక రోజు రాబోతుంది, మళ్ళీ మనం కలుసుకుంటాం. అదే ప్రభు రాకడ. కనుకనే వారితో కూడా. అందుకనే మరణం వలన కలిగిన తాత్కాలికమైన ఎడబాపును బట్టి మనం దుఃఖపడం, మనం బాధపడడం. అందుకే పౌలు ఉన్నాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, ఎందుకు వారిని గూర్చి మీరు దుఃఖపడకుండా నిమిత్తం. కనుకనే ఈ తాత్కాలికమైన ఎడబాపు ఈ కాలంలో మనం ప్రభులో నమ్మకంగా ఆమె నడిచిన అడుగుజాడలో నడుచుకుంటూ ఆ రాకడ ఎదురు చూస్తూ ఉంటాం. ఒక దినం ఆయన వచ్చినప్పుడు ఆమెను వెంట పెట్టుకొని వస్తే మనము మార్చబడిన వారమై ఆమెతో కలిసి సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము, ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించు. ఇటు ఆదరణ కలిగి ఈయన చేత కలిగి మనం ఈ భౌతికాయాన్ని మట్టిగా అప్పగిద్దాం. తర్వాత మనల్ని గురించి మనం ప్రశ్నించుకుందాం. ప్రభు అయిన క్రీస్తు అన్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కుమారుడు యేసు క్రీస్తు పాప పరిహారకుడు రక్షకుడు యందు విశ్వాసం ఉంచున్నావని నా జవాబేంటి? ప్రశ్నించవా? ఇమ్మానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన జయమ కలిగిన నామను మీకు అందరి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, మీరు సర్వాధికారి, సర్వశక్తిమంతులు, సర్వసృష్టికి ఆధారవంతులైన దేవ, మీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, యువదైకాలు మా ప్రియ సహోదరు మేరీ రాళ్ళు మీ మహిళ పెంచుకున్నారు. ప్రభా, మీకు వందనము చెల్లిస్తున్నాను. ఆమె మీరు ప్రేమించి విశ్వాసం ద్వారా రక్షించుకొని మీ బిడ్డగా అంగీకరించారు. మీకు వందనము చెల్లిస్తున్నాను. ప్రభా, యశ్వాల సహవాసంలో దేవని పెరిగింది, ఆశీర్వదింపబడింది. చెల్లిస్తున్నాం. ఈ భౌతికాయం భూస్థాపన సమయంలో మీ దాసులారా అందించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు చేస్తూ ఉంటాం, తెలుస్తున్నాం. యేసు ప్రభు మాటతో చదివించిన మాట, పునరుద్ధానమును దేవుడైన నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోవాలి. బ్రతికి నా యందు విశ్వాసం, పునరుద్ధానమును దేవుడైన నా యందు విశ్వాసించేవాడు చనిపోవడానికి ప్రభా, మీరు దాసరానికి మీరు ఇచ్చిన జయ పునరుద్ధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాన్న, మీ రాజ్యంలో తండ్రి ఉన్నదనే నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని ఊరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందండి మొదట లేచిన క్రీస్తునందండి లేస్తారని మీకు తెలియజేశారు. ప్రభా, మీ దాసరానికి ఇటు ధన్యత ఆధిక్యత మీరు అనుగ్రహించినందుకు మీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నేను స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు ఉండలాగిన మరలా వచ్చి నా ఏదో ఏమిటకు మిమ్మల్ని తీసుకుని పోతారని చెల్లించారు. ప్రభా, మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు మీరు తీసుకుని వెళ్తారని
సత్యాన్ని మాకు తెలియజేసినందుకు మీకు అందరం స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయంలో దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబం ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రతాపం మీ మాట ఆదరించి దయపరిచి బాధించండి. కుమారులు పౌరులు మనవరాలు మన మిత్రులందరూ కూడా మీరు ఆదరించి దయపరిచి బాధించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన వారందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. వాక్యంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్లు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు మిగిలిన ఈ కార్యక్రమం అంతట్లో మీ మహిమార్థంగా జరిగించుకోమని వేడుకొని వందనము స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన కన్న తండ్రి, దయాళుడు అయిన మా ప్రభువా, మీకు వేల కొలదిగా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ భూస్థాపన చేయడానికి చేరువచ్చిన మీ దాసులందరిని బట్టి, రక్త సంబంధికులు కుటుంబ సభ్యులను బట్టి, స్థానిక సంఘమును బట్టి, బంధువులందరిని బట్టి మీకు వందనాలు నాయనా. ఇంతవరకు మీ లేఖనాలలో అద్భుతమైన వాక్య సత్యాలు వినడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రములు. మనైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునని మీ లేఖనాలలో చెప్పబడినట్లుగా ప్రభువా, మేరీ రాణి యొక్క భౌతిక కాయాన్ని నా తండ్రి మనైనది వెనకటి వలె మంటికి చేరుస్తూ మీ లేఖనానుసారంగా వాక్యానుసారంగా ప్రభువా ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మరలా మేము కలుసుకుంటాము అనేటువంటి వాక్య సత్యాన్ని అనుసరించి ప్రభువా మరి ఈ సమాధి చేస్తూ ఉండగా మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు వచ్చిన దినాన సమాధులలో ఉన్నవారు జీవపును తాను లేపబడతారన్న ఆ సత్యమును అనుసరించి మేరీ రాణి లేపబడి అందరితో కలుసుకోవడానికి మీ కృప అందిస్తారని నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మీ సహాయం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అతను మీ చిత్తాన్ని సంబంధించి మేరీ రాణి భౌతికాన్ని బట్టి గమనిస్తున్న మీ వాక్యంలో రాయబడినట్లు మన్నైనది వెనుకటి మన్నైపోయిన ఆత్మదాన్ని దయచేసింది. ఒక దినం వస్తుంది, మేము కలుసుకుంటాం, సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాం. అక్కడ ఎడబాపు ఉండదు, ఇక మనం ఉండదు, ఏడుపు దుఃఖము వేదన అయిన మరి ఉండదు. ఆ నిక్షేని బట్టి స్తోత్రాలు చేస్తూ మీకు అప్పగించుకుంటాం. దేవుని వాక్యానుసారంగా మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోను ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాను. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సమాధాన ఆదరణ మనందరికీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగును కాక. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా
మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము, పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచెదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటానే చూచెదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను.